ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పదవుల విషయంలో సైతం ఒక స్పష్టతకు వస్తుంది. టీడీపీతో సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు. పవన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావించే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంతో పాటు మంత్రులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంపిక చేశారు. వెనువెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2 నెలలు సమీపిస్తూ ఉండడంతో డిప్యూటీ స్పీకర్ పోస్ట్తో పాటు చీఫ్ విప్, ఇతర విప్ పదవుల భర్తీపైన దృష్టి సారించారు. డిప్యూటీ స్పీకర్గా కాల్వ శ్రీనివాసులు ఎంపిక చేశారు. చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు. కూటమిలో 135 అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీకే చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు. కేబినెట్లో చోటు దక్కుతుందని అంచనాలు వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈసారి కేబినెట్లో కొత్త వారిని తీసుకున్నారు చంద్రబాబు. దాదాపు 10 మంది వరకు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారు వారే. దీంతో పార్టీలో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమైంది. అయితే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఆ నిర్ణయం తప్పనిసరిగా మారింది. అయితే కేబినెట్తో సమానమైన హోదా అయిన చీఫ్ విప్ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ధూళిపాల నరేంద్రకు ఆ పదవి దక్కుతుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే పలనాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చీఫ్ విప్గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ధూళిపాల నరేంద్ర తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. పోనీ చీఫ్ విప్ పదవితో సంతృప్తి పరుస్తారు అనుకుంటే అది కూడా దక్కకుండా పోయింది. ఒక్క విప్ పదవులకు సంబంధించి 14 మందికి అవకాశాలు దక్కనున్నాయి. 3 పార్టీల మధ్య సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే 4 పేర్లను పవన్ సిఫార్సు చేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్గా మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్గా లోకం మాధవిని నియమించుకున్నారు. మరో 2 జనసేన నుంచి విప్లుగా నియమితులు కానున్నారు. బీజేపీ నుంచి చీఫ్ విప్గా సుజనా చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్గా విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులపైన 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.